హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. మేము హైదరాబాద్ వెళ్ళాక పార్ట్ 1 వీడియో చేసాం కదా, ఇది నెక్స్ట్ వీడియో. మా పెద్దతో వాళ్ళ ఇంటి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటే దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ వచ్చింది. మేము ప్రతిసారి ఆ టెంపుల్కి వెళ్తాము. మేము వెళ్ళేసరికి మా పెద్దమమ్మీ బిజీగా వంట చేస్తూ ఉంది. ఏంటా అని చూసేసరికి మా పెద్ద మమ్మీ ప్రాన్స్ బిర్యానీ చేస్తూ ఉంది, మా అన్నయ్యకి ఇష్టమని. మేము బిర్యానీ అయ్యే లోపల ఇలా స్టెప్స్ కింద కూర్చొని కార్డ్స్ ఆడుకున్నాము. మా అన్నయ్య వీడియో తీస్తుంటే వద్దంటున్నాడు. మేము ఆడుకునే లోపు బిర్యానీ రెడీ అయింది. ఇంట్లోకి వెళ్ళి బిర్యానీ తిన్నాము. ప్రాన్స్ బిర్యానీ మా పెద్ద మమ్మీ చాలా బాగా చేసింది. పిల్లలందరం ఇలా ఒకే చోట కూర్చొని తిన్నాము. మా డాడీ వాళ్ళు ఏమో టీవీ చూసుకుంటూ తిన్నారు. అన్నం తిన్నాక ఇంట్లోకి వచ్చి మళ్ళీ కార్స్ ఆడడం స్టార్ట్ చేసాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి నెక్లెస్ రోడ్ చాలా దగ్గర, అందుకే లేక్ వ్యూ పార్క్ వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఒకేసారి గుంపుగా పీజియన్స్ ఉంటే వెళ్ళాను, కానీ అవి వెళ్ళేసరికి ఎగిరిపోయాయి. వాకబుల్ డిస్టెన్స్ అని అలా ఈవినింగ్ వెళ్ళాము, నడుచుకుంటూ వెళ్ళాము. అలా వెళ్తుంటే నీరా కేఫ్ కనపడింది. మా అక్క అక్కడ ఫొటోస్ దిగుదాం రా అని చెప్పింది, అందుకే అటువైపు వెళ్ళాము. లొకేషన్ అయితే చాలా బాగుంది. అలా అని మేము చాలా ఫొటోస్ దిగాము. ఇక్కడ వచ్చేసి విలేజ్ థీమ్ ఉంది. అలా లోపలికి వెళ్తుంటే అటువైపు వాటర్ ఉన్నాయి. ఫొటోస్ దిగుదాం కదా అని వెళ్తూ ఉంటే అక్కడ బోటింగ్ కూడా ఉంది. మేము పార్క్ అని వచ్చాము, కానీ ఫొటోస్ కోసం అని ఇక్కడికి వచ్చి బోటింగ్ దగ్గరికి వెళ్ళాము. బోట్లో ప్లేసెస్ ఉన్నాయి అన్నారు, అందుకే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి టికెట్ తీసుకున్నాము. మా మమ్మీ వాళ్ళు రాలేదు. మేము పార్క్ అని చెప్పి వచ్చాము, కానీ ఇలా అనుకోకుండా బోటింగ్ చేసాము. మేము వచ్చేసి బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ టైం అన్నమాట ఇలా బోటింగ్కి వెళ్ళడం, అది కూడా మమ్మీ వాళ్ళు లేకుండా. అప్పటికి మమ్మీ వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నారు. మేము వస్తున్నాం అని చెప్పి అంటున్నాము, కానీ మమ్మీ వాళ్ళు చెప్పలేదు. ఈవినింగ్ వ్యూ చాలా బాగుంది కదా. అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, అది సచివాలయంలోని అంబేద్కర్ స్టాచ్యూ. అక్కడ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారు. మాతో పాటు ఇంకో బోట్ కూడా వచ్చింది. అది చూడడానికి లగ్జరీగా అనిపిస్తుంది, అంటే దాని కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, మాకు తెలీదు. షిప్లో అంకుల్ ఏం చెప్తున్నారంటే మమ్మల్ని బుద్ధ విగ్రహం దగ్గర దింపి ఫస్ట్ వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ ½ an hourకి వస్తా అని చెప్పారు. మమ్మల్ని బుద్ధ స్టాచ్యూ దగ్గర దింపితే మేము చాలా ఫొటోస్ దిగాము. బుద్ధ స్టాచ్యూ దగ్గర చాలా ప్లేస్ ఉంది, చాలామంది నిల్చొని ఉన్నారు. షిప్లో అంకుల్ మమ్మల్ని అక్కడ దింపేసి ½ an hour తర్వాత వస్తానన్నారు. 6 ఆ టైం అయ్యేసరికి చూడండి సచివాలయం వైట్ ప్యాలెస్ లాగా అనిపించింది, చాలా బాగుంది. ఈ షిప్ చూడండి నైట్ అవుతూ ఉంటే ఎంత బాగుందో. బుద్ధుడి స్టాచ్యూ దగ్గర నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ 6 ఆ టైంకి ఫౌంటైన్ కూడా ఆన్ చేశారు. చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. 7 o'clock అట్లా రిటర్న్ అయ్యాం మేము. 7 ఆ టైంకి ఆ ప్లేస్ మొత్తం లైటింగ్స్తో ఉంది. నీరా కేవ్ దగ్గరికి వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి కదా అని ఫొటోస్ కూడా దిగాము. అక్కడ నుంచి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము. మా పెద్ద డాడీకి డౌట్ వచ్చిందంట మేము బోటింగ్కి వెళ్ళామని. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.